ఈ సమయమందు బాప్తిస్మమును గూర్చి కొంతమేరకు సమాచారాన్ని తెలుసుకుందాం. నీటిలో ముంచు అనే అర్థాన్నిచ్చే గ్రీకు క్రియావాచకం నుంచి బాప్తిస్మం అనే పదం వచ్చింది. దేవునికి బలులర్పించే ముందు యాజకులు నీటితో తమను శుద్ధి చేసుకోవాలని తెలిపే ఆజ్ఞలు యూదు లేఖనాల్లో ఉన్నాయి. నిర్గమాకాండం 40వ అధ్యాయం 12 నుండి 15 వచనములు. దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలంలో తమ కొరకు, ప్రజల కొరకు పాప పరిహారార్థ బలి అర్పించే ముందు, అర్పించిన తరువాత ప్రధాన యాజకుడు తనను తాను శుద్ధి చేసుకోవాలి. లేవియాకాండం 16వ అధ్యాయం 4, 23, 24 వచనములు. దేవుడు ఇజ్రాయేలీల ద్వారా తలబెట్టిన కార్యాలను చేయడానికి వారు తమను తాము శుద్ధి చేసుకొని సంసిద్ధులై ఉండాలని ఇజ్రాయేలు ప్రవక్తలు సూచనలిచ్చారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16 నుండి 17 వచనములు. లోనికి దిగడానికి మెట్లున్న ఒక కొలనును కుమ్రాన్ వద్ద పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. కుమ్రాన్ వద్ద జీవించిన ఒక వర్గపు ప్రజలు శుద్ధి స్నానాలకు ఈ కొలనులోని నీటిని ఉపయోగించి ఉండవచ్చనే అభిప్రాయం ఉంది. ఇజ్రాయేలు చరిత్రలో ఇదే కాలంలో యోర్దాను నదీ తీరంలో బాప్తిస్మమిచ్చు యోహాను బోధించడం ప్రారంభించాడు. తనకంటే శక్తిమంతుడు, దేవుని ప్రజలపై పరిశుద్ధాత్మను కృమ్మరించడానికి ఈ లోకానికి వచ్చే వాని నిమిత్తం సిద్ధపరచడం కొరకు బాప్తిస్మం పొందవలసి ఉందని యోహాను ఇజ్రాయేలు ప్రజలకు చెప్పాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 15 నుండి 17 వచనములు. యేసు తన పరిచర్యలో ఎవరికి బాప్తిస్మం ఇచ్చి ఉండకపోవచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 2 వచనములు. కానీ తాను స్వస్థపరచిన వారు మోషే ధర్మశాస్త్ర ప్రకారం తమను తాము శుద్ధి చేసుకోవాలని ప్రజలకు చెప్పాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 6 నుండి 7 వచనములు. ఆ తర్వాత యేసు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు తాను ఆజ్ఞాపించిన సంగతులను ఇతరులకు బోధించి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చి శిష్యులను చేయాలని తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనములు. యేసు ఆజ్ఞకు శిష్యులు విధేయత చూపారు. అనేక మందికి బాప్తిస్మమిస్తూ వారిని క్రీస్తు సంఘంలో నూతన సభ్యులుగా చేర్చిన సంఘటనలను అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనము చూస్తాం. పాపాన్ని, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి దేవునికి విధేయులై నూతన జీవితాన్ని ప్రారంభించడానికి సంసిద్ధులుగా ఉన్నారనే విషయాన్ని రోమా 6వ అధ్యాయం 1 నుండి 4 వచనములు వెల్లడి చేయడానికి శిష్యులు బాప్తిస్మం ఇచ్చారు. పెంతెకోస్తు నాడు పరిశుద్ధాత్మ దిగి వచ్చిన అనంతరం 3000 మంది నూతన విశ్వాసులు బాప్తిస్మము పొంది సంఘంలో చేరారన్న వృత్తాంతంతో అపోస్తలుల కార్యాల గ్రంథం ప్రారంభమవుతుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం. యేసు సందేశం యూదయ, చిన్న ఆసియా ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతున్న కాలంలో యూదేతరులు అనగా సమరయులు అపోస్తల కార్యం 8వ అధ్యాయం 12వ వచనంలో ఇథియోపియుడైన నపుంసకుడు అపోస్తల కార్యం 8వ అధ్యాయం 38వ వచనంలో రోమా ప్రభుత్వ సైన్యాధికారి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 47, 48 వచనములు. ధనవంతురాలైన లూదియా అపోస్తల కార్యం 16వ అధ్యాయం 15వ వచనం కూడా బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన వారందరూ పాత స్వభావానికి అనగా జీవితానికి స్వస్తి చెప్పి విశ్వాస సహిత జీవితంలోనికి
ప్రవేశించాలని తెలియచేస్తూ అపోస్తులైన పౌలు స్థానిక సంఘాలకు కొన్ని లేఖలు రాశాడు. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 4 వచనములు, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనములు. జలప్రలయం నుంచి నోవాహు రక్షణ పొందిన విధంగా, యేసుక్రీస్తు మృతులలో నుంచి తిరిగి లేచిన విధంగా దేవుని ప్రజలు బాప్తిస్మము ద్వారా మరణ నియమం నుంచి విడుదల పొంది దేవుని కుటుంబంలో పాలిభాగస్తులై ఆయనకు ప్రియమైన వారవుతారు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుండి 22 వచనములు.